కళ్ళు లేకపోతే ఇంటికి ఆ పేరుకి కళ్ళే లేకుండా పోయిందా? అసలు ఈ ఇంటికి ఆ పేరే లేకుండా పోతే? డాడ్, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మ తల్లి, ఈ పని ఎప్పుడో చేయాల్సింది శశి. శశిరేఖ నిలయం. ఆ పేరు చదవగానే ఈ ఇంటికి ఒక కొత్త కళ, ఒక అందం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమలడు, నువ్వేమంటావు? అవును మావయ్య. అయోధ్య నిలయం అంటే అందులో కొత్తదనం ఏముంది? అదే ఈ పేరుతో పిలవగానే ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అనుకో. ఏంటి మీరు చేస్తున్న పని? ఎవరిని అడిగి అయోధ్య నిలయం బోర్డు తీసేశారు? ఎవరిని అడిగి బోర్డు ఇక్కడ పెట్టారు? తాతయ్య, మీరు కాస్త కూల్ అవ్వండి. ఇప్పుడు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? ఇది చాలా చిన్న విషయం. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? ఈ ఇంటికి, ఈ పేరుకి ఎటువంటి అనుబంధం ఉందో నీకు తెలుసా? తాతయ్య, ఏంటి? ఏం జరిగింది? ఎందుకు అలా కోప్పడుతున్నారు? ఏం జరిగిందా? నీ కళ్ళతో చూడమా వీళ్ళేం చేశారు? ఏంటిది? ఎవరి బోర్డు మార్చింది? ఏం శశి, ఇది నీ పనేనా? తప్పే ఉంది మావయ్య గారు. ఎప్పుడూ అదే పేరుండాలని ఈ రూల్ ఏమైనా ఉందా? ఏదైనా చేంజ్ ఉంటే బాగుంటుందని అనిపించింది. పైగా అత్తయ్య గారు నిన్న బాధపడుతూ ఈ అయోధ్య నిలయానికి కళే లేకుండా పోయింది, ఇంటికి విలువ తగ్గిపోయిందని చెప్పారు. మళ్ళీ ఇంటికి కొత్త కళ రావాలంటే పాతది తీసి కొత్త పేరు పెడితే బాగుంటుందని నేనే బోర్డు మార్చాను. పేరు మార్చాలి అంటే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వా? ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం, మాతో మాట్లాడి కదా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీ పాటికి నువ్వు పేర్లు మార్చేస్తావా? ఈ ఇంటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మేమే తీసుకుంటున్నాం. అటు బిజినెస్ మేమే చూసుకుంటున్నాం. పెత్తనమంతా మాకు ఇచ్చేశాక ఇప్పుడు మమ్మల్ని అడగలేదు, మా పర్మిషన్ తీసుకోలేదు అని మధ్యలో ఈ మాటలన్నీ ఎందుకు? చిన్నప్పుడు అంటే వేలు పట్టుకుని నడిపించారని ఇప్పుడు కూడా అలాగే నడిపించాలని చూస్తున్నారా? చూడమ్మా, పెత్తనం ఇచ్చారంటే దాని అర్థం పెద్దరికాన్ని, ఆ పద్ధతులని పక్కన పెట్టమని కాదమ్మా. వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని, గౌరవాలని మరింత పెంచమని. అంతేగాని ఇలా ఉన్న పేరుని పక్కన పెట్టమని కాదమ్మా. అసలు ఈ ఇంటికి అయోధ్య నిలయం అనే పేరు ఎందుకు పెట్టారో నీకు తెలియదు, ఎవరు పెట్టారో నీకు తెలియదు. ఆ పేరుకి మాకు ఉన్న అనుబంధం ఏంటో కూడా నీకు తెలియదు. ఇవేమీ తెలియకుండా ఆ పేరును తీసేసి నీ పేరు పెట్టుకున్నావు. ఓహో, అయితే మీ బాధంతా నేను ఈ ఇంటికి నా పేరు పెట్టుకున్నానా?